హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. తమిళ ఆల్రెడీ చూసేసారు కదా. మనం ఈరోజు చేయబోయే ఐటెం ఎగ్ దమ్ బిర్యానీ. దానికోసం ఫస్ట్ గుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటాం. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట: టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇవన్నీ కోసి పక్కన పెట్టుకుంటాం. ఇంకా ఇందులోకి హాట్ వాటర్లో మిల్ మేకర్ వేసి ఒక పక్కన పెట్టుకుంటాం. ఇంకో పక్క ప్యాన్లో నూనె వేసి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసి ఒక పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఇంకోవైపు వాటర్ పెట్టుకొని అందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేస్తాం. అది ఒక పక్క ఉడుకుతుండగా ఇంకో పక్క అదే ఆయిల్లో కొంచెం కారం, ఇంకొంచెం పసుపు వేసి ఉడికిన గుడ్లన్నీ బాగా ఫ్రై చేసుకుంటాం. కొంచెం బుడకల్లా వచ్చే వరకు పైన ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాం. ఇంకో సైడ్ అన్నమాట బిర్యానీ దినుసులు వేసిన వాటర్ ఉడుకుతుంటుంది కదా, అందులో అన్నమాట కొద్దిగా పుదీనా వేసుకుంటాం. ఆ వాటర్ ఉడుకుతున్నప్పుడు బియ్యం కడిగేసి వేసుకుంటాం అన్నమాట. వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు కలిపేసి అలా వదిలేస్తాం ఒక పక్కన. అది ఉడుకుతుంటుంది. ఇంకో వైపు ఏంటంటే ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఈ ప్యాన్లో, ఆ ఆయిల్ని తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి బాగా ఫ్రై చేసుకుంటాం. అందులోకి కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటాం అన్నమాట. ఇవి దంచడం అయిపోయింది కదా, ఇవి కూడా వేసుకుంటాం. ఫ్రై అవుతున్న ఉల్లిపాయలు అందులోకి మనం ఫస్ట్ కట్ చేసుకున్న టమాటో ఉంది కదండి, అది కూడా కలుపుకుంటాం. అది కలిపాక బాగా కలుపుతాము, అది కింద అడుగు అంటకుండాని. తర్వాత అందులోకి ఆవాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం కారం ఇవన్నీ వేసుకొని అలా కలుపుతుంటాం కొద్దిగా కింద మాడిపోకుండా ప్యాన్ అనేది. ఇలా కలిపేసి సిమ్లో పెట్టుకుంటాం అన్నమాట. ఇందులోకి ఇంకా మాకు ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ అయితే దొరకలేదు. దానికోసం అన్నమాట ప్యాకెట్లో ఉన్నది తీసుకొని వేసుకున్నాం అందులోకి. ఇదిగోండి క్యూమిన్ పౌడర్, ఇది కూడా వేసుకుంటాం. ఇది వేసాక అందులోకి కొద్దిగా పెరుగు వేసుకున్నాం. పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపి ఇందులోకి సరిపడినంత ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసుకొని కొద్దిగా కలిపేసి దీనిపైకి మూత పెట్టుకుంటాం అన్నమాట. ఒక్క 5 minutes ఉడకాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉంది కదండి, ఇలా ఉడుకుతున్నప్పుడే క్యాప్ పెట్టేస్తాం. ఒక 5 minutes ఉడకాలన్నమాట. మధ్యలో చూస్తూ కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా. తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకున్నాము. పక్కన హాట్ వాటర్లో పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది బాగా పిండేసి వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట. లేకపోతే ఆ మిల్ మేకర్కి ఈ ఉప్పు కారం ఏమీ తొందరగా వెళ్ళదు. వేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు కలిపేసి దీనిపైకి మళ్ళీ క్యాప్ పెట్టుకుంటాం కొద్దిసేపు. తర్వాత మనం బిర్యానీలో ఆల్రెడీ సాల్ట్ అనేది వేస్తాం, కానీ మనం అది వాష్ చేస్తాం కదా, అందులో పోతుంది. బిర్యానీకి ఈ కర్రీకి సరిపడినంత ఉప్పు అన్నమాట ఇక్కడే వేసేసుకుంటాం. ఇవి వేసుకున్నాక మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని కొంచెం కొంచెం ఆ చాకుతో ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకుంటాం అన్నమాట. కొద్దిగా కలిపాక కర్రీ అయిపోతుంది. ఇంకో పక్క గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు అన్నమాట డీప్ ఫ్రై చేసుకుంటాం. జీడిపప్పు అన్నమాట ఆల్రెడీ ఫ్రై చేసింది ఉంది, సో మేము అది చేసుకోలేదు. నెయ్యి వేసుకొని డీప్ ఫ్రై చేస్తాం అన్నమాట, స్మెల్ బాగుంటుంది. అందులోకి ఒక పక్క మంది కర్రీ అయిపోయింది కదా ఎగ్, ఆ కర్రీని అన్నమాట వేసుకుంటాం. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇస్తాము. అందులోకి ఫస్ట్ కర్రీ వేసుకుంటాము. తర్వాత ఇంకో లేయర్ అన్నమాట మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ. చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ బిర్యానీ అనేది 80% ఉడికాక వాష్ చేయాలన్నమాట. లేదంటే ఫుల్గా ఉడికిపోతే మనం మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పెడతాం కదా, అప్పటికి మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో ఒక లేయర్ బిర్యానీ వేసాం కదా, మళ్ళీ ఇంకొక లేయర్ అన్నమాట జీడిపప్పు, మనం ఫస్ట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసుకుంటాం. తర్వాత మళ్ళీ కర్రీ వేసుకుంటాం. ఒక 4 eggs వేసుకున్నాము. తర్వాత మళ్ళీ దానిపైకి బిర్యానీ రైస్ వేసుకుంటాం అన్నమాట. రైస్ వేసుకున్నాం తర్వాత ఈ క్యారెట్ అనేది మనం ఉడికిన అన్నంలోనే వేసుకున్నాము, నేను చెప్పడం మర్చిపోయాను. సో తర్వాత ఒక లేయర్ వేసేసాం కదా రైస్, మళ్ళీ ఇంకో లేయర్ అన్నమాట కంప్లీట్గా ఎగ్ కర్రీ మొత్తం వేసేసాం. ఎగ్ కర్రీ మొత్తం వేసేసాక ఇంకా మళ్ళీ ఇంకొక లేయర్ అన్నమాట రైస్ వేసుకున్నాం, బిర్యానీ రైస్.
బిర్యానీ రైస్ కంప్లీట్గా వేసేసాక దానిపైకి గార్నిష్ కోసం ఇంకా స్మెల్ కోసం కొద్దిగా పుదీనా ఆకులు కట్ చేసి వేసుకున్నాము. ఇంకా దానిపైకి టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి చల్లుకున్నాక దాని మీద క్యాప్ పెట్టేసి ఆ స్మెల్ ఎగటు పోకుండా దానిపైన బరువు పెట్టుకున్నాం అనమాట. ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి 5 మినిట్స్ అనమాట కంప్లీట్ సిమ్లో పెట్టేశాక క్లోజ్ చేసేసాం. ఒక 10 మినిట్స్ ఆగాక ఇంకా క్యాప్ ఓపెన్ చేసి గుడ్లన్నీ ఒక పక్కకి తీసేసి బాగా కలిపేసామన్నమాట. మొత్తం కలిపేస్తే గుడ్లు పగిలిపోతాయి అని చెప్పి. తర్వాత మనం సర్వ్ చేసుకుంటే రెడీ బిర్యానీ. దీనికి గార్నిష్ కోసం మనం నచ్చినట్టు చేసుకోవచ్చండి. దీనికోసం పెరుగు చట్నీ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.